ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ను విడదీయాలని 300కు పైగా క్రికెట్ క్లబ్బులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రికెట్ జేఏసీ ఆధ్వర్యంలో స్టేడియం ముందు ధర్నా నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హెచ్సిఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి ఉప్పల్ పిఎస్ కు తరలించారు. జిల్లా క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆయన చరిత్ర లేవు, ఐపీఎల్ ఆయన చరిత్ర అసలే లేదు. కాబట్టి మా డిమాండ్ తెలంగాణ క్రికెట్ జేఏసీ పక్షంన మేము అందరం 33 జిల్లాలో ప్రతి కాన్ఫరెన్స్ కు కప్ వేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏజిఎం మీటింగ్ అయితే ఏజిఎం కూడా మరి పోలీస్ అధికారుల పర్మిషన్ తీసుకొని కూడా మనకు మెమరాండం ఇద్దామని సిద్ధపడ్డాం. దానికి పోలీసులు కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ 30 జిల్లాల్లో కూడా ప్రతి కాన్ఫరెన్స్ కి క్లబ్ ఇవ్వాలి అండ్ అభిలేష్ టు హెచ్ఏ ఉండాలి. ప్రతిసారి జనరల్ బాడీ ఇది ఒకసారి కదా, కొన్ని సంవత్సరాల జనరల్ బాడీ జరుగుతుంది. ఈ జనరల్ బాడీ వాళ్ళు ఏదైనా ఏం పెట్టుకుంటారు, ఎవడెంత ఏం పంచుకోవాలి, ఎవడేం పొత్తు తీసుకోవాలి, బీసీసీఐకి ఓటు ఎవరు వేయాలి, బీసీఐ సెలక్షన్ ఎవరు పంపాలని ఆజారు. కానీ గ్రామీణ స్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆయన చరిత్ర లేవు, ఐపీఎల్ ఆయన చరిత్ర అసలే లేదు. కాబట్టి మా డిమాండ్ తెలంగాణ క్రికెట్ జేఏసీ పక్షంన మేము అందరం 33 జిల్లాలో ప్రతి కాన్ఫరెన్స్ కు కప్ వేయాలని